దర్శకుడు కొరటాల శివకు టాలీవుడ్లో ఇప్పుడు క్రేజ్ మామూలుగా లేదు. ముందు రైటర్గా ప్రూవ్ చేసుకొని ఇప్పుడు డైరెక్టర్గా 3 సినిమాలు చేసిన కొరటాల ఆ మూడింటితో ఆయా హీరోలకు కెరీర్ బిగ్గెస్ట్ హిట్స్ ఇవ్వగా ఇందులో 2 ఇండస్ట్రీ హిట్స్ ఉన్నాయి. టాలీవుడ్ టాప్ 5 లిస్ట్ తీస్తే అందులో ఈయన తీసిన సినిమాలు 2 ఉన్నాయంటే కొరటాల కన్సిస్టెన్సీ ఏంటనే విషయం అర్థమైపోతుంది. ఇప్పుడు తన పారితోషికం పెంచుకునేందుకు కొరటాల వేసిన ఓ స్కెచ్ నిర్మాతలకే కాదండోయ్, ఇండస్ట్రీ జనాలకు కూడా షాక్ కొట్టేసింది. అది కూడా మహేష్ బాబుతో సినిమా చేస్తూ ప్లాన్ వేస్తుండడంతో మరింత హాట్ టాపిక్ అయిపోయింది. మహేష్తో సినిమా కోసం 13 కోట్ల రెమ్యునరేషన్ పుచ్చుకుంటున్న కొరటాల శివ ఆ అమౌంట్తో సంతృప్తి చెందలేదని తెలుస్తుంది. అందుకే తనకు అమౌంట్కు బదులుగా ఓవర్సీస్ హక్కులు ఇచ్చేయమని అడుగుతున్నాడంట. ఓవర్సీస్లో సూపర్ స్టార్ సినిమాలు హిట్టు ఫ్లాప్లతో సంబంధం లేకుండా వసూళ్లు సాధిస్తుంటాయి. మహేష్ బాబు కొరటాల మూవీ అంటే కనీసం 15 కోట్లైనా వచ్చేయడం ఖాయం. అందుకే 15 కోట్లకు మించి షేర్ వస్తే కనుక 50-50 చేసుకుందామని నిర్మాతలకు ఆఫర్ ఇచ్చాడంట కొరటాల. దీనిపై ఇంకా ప్రొడ్యూసర్స్ డిసైడ్ కాలేదు, కానీ ఇప్పటికైతే కొరటాల ఐడియా మాత్రం ఫిలిం నగర్లో హాట్ ఇష్యూ అయిపోయిందండోయ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిం స్టార్స్ బోలెడంత న్యూస్ బోల్డ్గా.